స్వస్థత గురించి చాలాసార్లు ప్రాకులాడుతూ ఉంటాం. నాకు ఈరోజు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, నా కాళ్ళ నొప్పులు పోవాలి. నాకు ఈరోజు తలనొప్పులు ఉన్నాయి, తలనొప్పులు పోవాలి. పోతాయి, ఆయన చేయగలిగిన సమర్థుడు. బట్ నీ ఆలోచనలు, నీ లైఫ్ స్టైల్ సరిగా పెట్టుకోకపోతే మరలా అవి తిరిగి వస్తాయి. ఈరోజు పోయి నువ్వు సాక్ష్యం చెప్తావు, రేపు వచ్చి మరలా ప్రార్థన రిక్వెస్ట్ పెడతావు, నాకు ఇది బాగాలేదని. ఓకే, కామన్. బట్ ఆయన ఇచ్చే అతి ప్రాముఖ్యమైనటువంటి స్వస్థత, రక్షణ, క్షమాపణ, దానిని దేవుడు ముందుగానే ప్రసాదిస్తున్నాడు, ఉచితంగా ఇస్తున్నాడు. ఒక వ్యక్తి ఆయన యొద్దకు వచ్చినప్పుడు అది మనం నమ్మాలి. ఇంకొక వ్యక్తి దేవుని యొద్దకు రాగలిగితే ఆ వ్యక్తి క్షమించబడుతున్నాడు అనే విషయం మనం నమ్మాలి. అండ్ వారి జీవితంలో క్షమాపణ ఆయన ఉచితంగానే చెప్పేశాడు. నీ విశ్వాసం ఇతరులు క్షమాపణ పొందుకోవడానికి మార్గంగా వచ్చాము. క్షమించేది మాత్రం దేవుడే.